Hello dear students, this is 10th class mathematics, the chapter number 3 linear equations. In this video, let us learn the SCRT question bank and part 2 8 marks questions. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. We all should answer this question. అందుకని ఈ గ్రాఫ్ క్వశ్చన్స్లో ఆల్రెడీ పార్ట్ 1లో 2 గ్రాఫ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకొక 2 గ్రాఫ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. Now, look at this question number 3 from our SCRT question bank. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. I shall read the question again. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి x మైనస్ వై ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషను, అలాగే సెకండ్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక స్ట్రైట్ లైన్ని, ఇది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 స్ట్రైట్ లైన్స్ని మనం డ్రా చేస్తే ఆ డ్రా చేసిన స్ట్రైట్ లైన్స్ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. అలాగే ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్స్ యాక్సిస్ తోటి ఫామ్ చేసిన ట్రయాంగిల్ యొక్క, చూడండి, ఎక్స్ యాక్సిస్ తోటి ఫామ్ చేసిన ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ని కూడా మనం ఫైండ్ చేయాలి. డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ద వెర్టిసెస్ of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. ఆ triangular region కూడా మనం షేడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. x మైనస్ వై ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. కానీ టేబుల్ డ్రా చేసుకోవడానికి xy వాల్యూస్ తీసుకోవడానికి జనరల్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ని RHS తీసుకుని వెళ్తే x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 1 అదర్ సైడ్ మైనస్ 1 అయింది. ఇప్పుడు xyలో ఒక టేబుల్ డ్రా చేసుకుందాం. నౌ లెట్ us draw a table to find x and y values. ఫస్ట్ x is equal to 0 తీసుకుంటే x 0 అంటే x మొత్తం క్లోజ్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. మైనస్ y is equal to -1 అండ్ y is equal to +1 అవుతుంది. నెక్స్ట్ y is equal to 0 తీసుకుంటే టోటల్ y అంతా ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ x is equal to -1 అవుతుంది. అలాగే x is equal to 2 తీసుకుంటే అప్పుడు +2 అటు వెళ్తే -2 అవుతుంది. అంటే -1 -2 అంటే -3, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు +3 అవుతుంది. ఇలాగా 3 వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది, 3 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్లో కష్టం ఏమన్నా ఉంటే ఆ పక్కన రఫ్ వర్క్లో x వాల్యూస్ y వాల్యూస్, x వాల్యూ 2 తీసుకుని y వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. అలాగే ఈజీగా అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అలాగా ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి మనం టేబుల్ మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ -12 RHS తీసుకుని వెళ్తే 3x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు +12 అయింది. ఫస్ట్ x ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, ఇది కన్వీనియంట్. x ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మొత్తం x టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అందుకని ఫస్ట్ x ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, తర్వాత y ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. మనకు అలాగ 2 పాయింట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ x is equal to 0 తీసుకుంటే 2y is equal to 12 అండ్ y is equal to 12/2 అంటే 6. నెక్స్ట్ y is equal to 0 తీసుకుంటే టోటల్ 2y అంతా 0 అయిపోతుంది. 3x is equal to 12 అండ్ x is equal to 12/3. 12/3 అంటే ఎంత? 4. గుడ్. నెక్స్ట్ x is equal to 2 తీసుకుంటే 3 into 2 6. ఈ 6 అదర్ సైడ్ -6 అవుతుంది. 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అవుతుంది. అంటే 2y is equal to 6 అండ్ y is equal to 3. ఇలాగా ఒక 3 పాయింట్స్ తీసుకోండి సరిపోతుంది. 4 పాయింట్స్ తీసుకున్నా పర్వాలేదు, 3 పాయింట్స్ అయితే ఎనఫ్. ఇలాగ ఎప్పుడైతే 2 టేబుల్స్ వచ్చాయో ఇప్పుడు గ్రాఫ్ షీట్ దగ్గరికి వచ్చి గ్రాఫ్ షీట్లో హారిజాంటల్ లైన్ ఆఫ్ రెఫరెన్స్ x యాక్సిస్, వెర్టికల్ లైన్ ఆఫ్ రెఫరెన్స్ y యాక్సిస్ డ్రా చేసి x యాక్సిస్ పైన స్కేలు, y యాక్సిస్ పైన యూనిట్స్ రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఇందులో ఇక్కడ చూపించవలసింది 0 1 x0 y1. x0 y1 అంటే అది y యాక్సిస్ పైన ఉంటుంది. చూడండి,
x0 y1 ఇది పాయింట్, ఈ రెడ్ కలర్లో ఉండే పాయింట్. నెక్స్ట్ -1 0, x is equal to -1 అండ్ y is equal to 0 అంటే ఇది పాయింట్. నెక్స్ట్ 2 3, x is equal to 2 అండ్ y is equal to 3 అంటే ఇది పాయింట్. నెక్స్ట్ 3 4, x is equal to 3 అండ్ y is equal to 4 అంటే ఇది పాయింట్. ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్కేల్ తోటి జాగ్రత్తగా ఒక లైన్ డ్రా చేయండి అండ్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆల్సో. ఈ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -1 అనే ఈక్వేషన్. అయిపోయింది, ఫస్ట్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ లైన్ 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 12 రిప్రజెంట్ చేసే లైన్ డ్రా చేయాలి. దానికి ఫస్ట్ పాయింట్ 0 6, x0 y6, x0 y ఈజ్ ఈక్వల్ టు 6, ఇది 4 ఇది 5 ఇది 6 అంటే 0 6 అనే పాయింట్. నెక్స్ట్ 4 0, x4 y0, x4 అండ్ y0 ఇది పాయింట్. అలాగే 2 3, x is equal to 2 y is equal to 3 అంటే ఇదే పాయింట్. నెక్స్ట్ 1 4.5, x is equal to 1 4.5 అంటే ఇది పాయింట్. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేయండి అండ్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్ ఆల్సో. ఈ ఈక్వేషను 3x + 2y is equal to 12. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్సెక్ట్ చేసుకునే దగ్గర కోఆర్డినేట్స్ 2 3. సొల్యూషన్ కూడా రాసేసుకుందాం. x is equal to 2, y is equal to 3 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం అడిగారంటే డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అండ్ x యాక్సిస్. చూడండి, ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్. ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఇది x యాక్సిస్. ఈ x యాక్సిస్తో ఫామ్ చేసిన ట్రయాంగిల్ అంటే ఇది ట్రయాంగులర్ రీజియన్. ఈ ట్రయాంగులర్ రీజియన్ యొక్క వెర్టిసెస్ని రాయాలి, అలాగే ట్రయాంగులర్ రీజియన్ మనం షేడ్ చెయ్యాలి. ఎన్నున్నాయి వెర్టిసెస్? ఇదొక వెర్టెక్స్, ఇదొక వెర్టెక్స్, ఇదొక వెర్టెక్స్. ఈ 3 వెర్టిసెస్ని రాయాలి, అలాగే ట్రయాంగులర్ రీజియన్ మనం షేడ్ చేయాలి. షేడ్ చేయడానికి మీరు పెన్సిల్ స్కేల్ తోటి హారిజాంటల్ లైన్స్ కానీ వెర్టికల్ లైన్స్ కానీ డ్రా చేయొచ్చు, లేదా పెన్సిల్తో జస్ట్ షేడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ వెర్టెక్స్ A and next this is vertex B and this is vertex C and this is the triangular region we shaded with a small red color తో మనం దాన్ని రిప్రజెంట్ చేసాం. Now triangle vertices. First vertex A coordinates -1 0. Next vertex B coordinates 2 3. Next vertex C the coordinates 4 0. ఇలాగా వాళ్ళు అడిగిన 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ చేసాం. అలాగే ఆ 2 ఈక్వేషన్స్ x యాక్సిస్తో ఫామ్ చేసే ట్రయాంగిల్ని షేడ్ చేసాం, అలాగే ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ని కూడా మనం నోట్ చేసాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నౌ లెట్ us సాల్వ్ అనదర్ క్వశ్చన్, అనదర్ వర్డ్ ప్రాబ్లమ్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రమ్ యువర్ SCRT క్వశ్చన్ బ్యాంక్. 10 students of class 10th took part in a mathematics quiz. If the number of girls is 4 more than number of boys, then find the number of girls and the number of boys who took part in the quiz. Question మళ్ళీ చదువుతున్నాను చూడండి. 10 students of class 10th took part in a mathematics quiz. If the number of girls is 4 more than number of boys, then find the number of girls and find the number of boys. అంటే ఇక్కడ ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఒక మ్యాథ్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. 10 స్టూడెంట్స్. ఈ 10 స్టూడెంట్స్లోనూ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే బాయ్స్ 2 మెంబర్సే పార్టిసిపేట్ చేస్తే గర్ల్స్ 2 + 4 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అదే బాయ్స్ 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే గర్ల్స్ 7 మెంబర్స్, అంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారనమాట గర్ల్స్. అలాగైతే మనం ఇప్పుడు ఫైండ్ చేయవలసింది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు క్విజ్లో, అలాగే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. ఈ వర్డ్ ప్రాబ్లం నుంచి ముందుగా మనం లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ అయిన తర్వాత ఆ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి. ఆ స్ట్రైట్ లైన్స్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అక్కడ x వాల్యూ y వాల్యూ మనకు సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ 2 unknowns are there. First unknown is number of girls and second unknown is number of boys. First unknown ని x అని తీసుకుందాం. Let number of girls who took part in the quiz is equal to x అని తీసుకుందాం and the number of boys is equal to y అని తీసుకుందాం.
తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్ ఇస్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. 10 స్టూడెంట్స్ టోటల్గా క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ ఈక్వల్ టు 10. అంటే ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 10 ఈజ్ ద ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఫామ్ చేయడానికి ఇప్పుడు క్వశ్చన్లో సెకండ్ లైన్ చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్ నెంబరు బాయ్స్ కన్నా 4 మోర్, 4 ఎక్కువ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ముందు రాద్దాం. ఇట్ ఈస్ గివెన్ దట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్, లేదా 4 మోర్ దాన్. మోర్ అంటే ఏం చేయాలి? మోర్ అంటే యాడ్ చేయాలి, లెస్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, టైమ్స్ అంటే మల్టిప్లై చేయాలి, పార్ట్స్ అంటే డివైడ్ చేయాలి. ఓకే, గుడ్. నౌ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ 4 ఆర్ ఎక్స్ ప్లస్ వై అదర్ సైడ్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు 4, ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు 4 ఇది సెకండ్ లీనియర్ ఈక్వేషన్. సరే కదా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 10 అనే ఈక్వేషను. దానికి టేబుల్ డ్రా చేసుకుందాం. టేబుల్లో ఫస్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే వై ఇజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ వై ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ 10 అవుతుంది. లేదా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే వై ఇజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇలా ఒక టేబుల్ డ్రా చేసుకున్నాం. 3 పాయింట్స్ని కూడా మనం తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ 0, 10, సెకండ్ పాయింట్ 10, 0, థర్డ్ పాయింట్ 5, 5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 4 సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది. మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 4 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. నెక్స్ట్ వై ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, అంటే వై మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ వై ఇజ్ ఈక్వల్ టు 7, మీ ఇష్టం ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నాను. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 తీసుకుంటే 4 ప్లస్ 7 అదర్ సైడ్ -7 అంటే మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు -3 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు +3 అవుతుంది. ఇలాగా సెకండ్ లైన్ కూడా 3 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రాఫ్ షీట్ దగ్గరికి వచ్చి హారిజాంటల్ లైన్ ఆఫ్ రెఫరెన్స్ ఎక్స్ యాక్సిస్, వెర్టికల్ లైన్ ఆఫ్ రెఫరెన్స్ వై యాక్సిస్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ పైన మ్యాక్సిమం వాల్యూ 10 ఉంది, వై యాక్సిస్ పైన మ్యాక్సిమం వాల్యూ 10 ఉంది. అందుకని నేను ఏం చేశానంటే ఈచ్ సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ చొప్పున నేను తీసుకున్నాను. మీరు ఎక్స్ యాక్సిస్ని కిందకి అలాగే వై యాక్సిస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి డ్రా చేయగలిగితే అప్పుడు మీకు 10 కూడా ఈజీగానే మీకు గ్రాఫ్ షీట్లో వచ్చేస్తాయి. లేదంటే మీరు కూడా 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ చొప్పున కూడా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, ఫస్ట్ 0, 10, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు 10 ఇది పాయింట్. నెక్స్ట్ 10, 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10, వై ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5, 5, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి 4 ఉంది, 6 ఉంది. ఈ 4కి 6కి మధ్యలో 10 స్మాల్ డివిజన్స్ ఉంటాయి. అందులో 5th డివిజను కొద్దిగా థిక్గా కూడా కనిపిస్తుంది లైన్ చూడండి. అలాగే ఈ 4కి 6 మధ్యలో ఉండే థిక్ లైను, ఇక్కడ వై యాక్సిస్ పైన 4కి 6కి మధ్యలో ఉండే థిక్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో దిస్ పాయింట్ రిప్రజెంట్స్ 5, 5. ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చేసాయి. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కూడా ఇక్కడ రాసేయండి, ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 10. అలాగా ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 0, -4, ఎక్స్ 0, వై -4 ఇది పాయింట్. నెక్స్ట్ 4, 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4, వై ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు 3. 7 అంటే 6కి 8కి మధ్యలో ఉండే లైను, 3 అంటే 3కి 2కి 4కి మధ్యలో ఉండే లైన్. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మళ్ళీ స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్న ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కూడా రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 7, వై వాల్యూ ఎంత 3. ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి, అలాగే వై యాక్సిస్ కూడా ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి డాటెడ్ లైన్స్ తోటి. డ్రా చేసిన తర్వాత ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7, వై ఇజ్ ఈక్వల్ టు 3 సొల్యూషన్ అని మనం రాసుకున్నాం. అంటే ఎక్స్ వాల్యూ 7 అండ్ వై వాల్యూ 3 అవుతుంది. స్కేల్ కూడా రాసేసుకుందాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు జనరల్గా 1 యూనిట్ తీసుకుంటాం, కానీ ఇక్కడ 2 యూనిట్స్ తీసుకున్నాం కాబట్టి
On x-axis 1 centimeter is equal to 2 units and on y-axis 1 centimeter is equal to 2 units అని రాసుకున్నాం. సొల్యూషన్ ఏంటంటే x వాల్యూ 7 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది. therefore నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఇక్కడ కరెక్షన్ చేసుకోండి స్పెల్లింగ్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ ఈక్వల్ టు x అంటే 7 అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే y ఇస్ ఈక్వల్ టు 3 అవుతారు. ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 4 గ్రాఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ గ్రాఫ్ షీట్ మీద ఎలాగ డ్రా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా మీరు చేయడానికి రెడీగా తయారుగా ఉండాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.